లిక్కర్ కేసులో కవిత అరెస్టుకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ అప్డేట్. లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసిన ఢిల్లీ తర్వాత ఈడీ అధికారులు ఢిల్లీ తరలించారు. సో అధికారులు కార్యాలయంలోనే ఆమెకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. నేడు రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు అరెస్ట్ ను సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో ఉన్నారు కవిత. అరెస్ట్ తో పాటు ఈడీ అనుసరిస్తున్న విధానాలను కూడా వ్యతిరేకిస్తూ వాదనలు వినిపించనున్నారు కవిత తరపు న్యాయవాదులు. సో ప్రస్తుతం దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా సొసైటీ ఎడిటర్ మహాత్మా ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, టెక్నికల్ గా ఎలా చూడాలి? బికాస్ ఒక రిమాండ్ ఆమె క్వశ్చన్ చేస్తున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఏ అంశాలను ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ వేస్తారు? ఏ కేసులోనైనా సరే నిందితులుగా అరెస్ట్ అయిన వారికి ఉండే లీగల్ రెమెడీస్ లో వాటన్నిటిని కూడా ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. అరెస్ట్ ని ఛాలెంజ్ చేయొచ్చు, లేదంటే బెయిల్ కోసం ఇమ్మీడియట్ గా అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి లీగల్ రెమెడీస్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కవిత తరఫు న్యాయవాదులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఈ ఈడీ జారీ చేసిన సమన్లనే సవాల్ చేస్తూ ఆమె గతంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం మనకు తెలిసిందే. ఈడీ సిఆర్పిసి నిబంధనలను ఫాలో కావడం లేదు, మహిళను విచారణ జరిపే క్రమంలో అనుసరించాల్సిన విధానాలు ఏవి కూడా అనుసరించడం లేదు అంటూ గతంలోనే ఆమె ఈడీ మీద ఫిర్యాదు చేసిన విషయం మనకు తెలిసిందే. ఆ పిటిషన్ మార్చి 19కి విచారణ వాయిదా పడింది. ఆ రోజు ఫైనల్ హియరింగ్ జరగాల్సిందే. అయితే ఆ పిటిషన్ విచారణ సందర్భంగా తదుపరి ఈ పిటిషన్ మీద సుప్రీంకోర్టు తుది ఆదేశాలు జారీ చేసేలోగా ఎటువంటి కఠినమైన చర్యలు, ఎటువంటి కోయర్టివ్ స్టెప్ తీసుకోకుండా ఉండాలి అంటూ సుప్రీంకోర్టును అభ్యర్థించగా ఈడీ తరపు న్యాయవాదులు అందుకు గతంలో అంగీకరించారు. అయితే ఇప్పటికే కేసు అనేక వాయిదాలు పడుతూ వస్తున్న నేపథ్యంలో నిన్న జరిగిన వాదోపవాదాల్లో తాము గతంలో ఇచ్చిన ఈ అండర్టేకింగ్ ని విత్డ్రా చేసుకుంటున్నామంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే నిన్న అరెస్ట్ జరిగింది. పరిణామం అంతా కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ విషయాన్ని సుప్రీంకోర్టులో ఇప్పుడు ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. సుప్రీంకోర్టుకి ఇచ్చిన అండర్టేకింగ్ ని కాదంటూ అరెస్ట్ చేశారు. ఇది ఖచ్చితంగా కోర్టుకి ఇచ్చిన మాటను ఉల్లంఘించడమేనంటూ ఆమె తరఫు న్యాయవాది మోహిత్ రావు చెప్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు సుప్రీంకోర్టులో చేసే ఫైట్. మరొకటి ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఆమెను రిమాండ్ చేస్తారు లోకల్ గా. అంటే ఈ కేసు ట్రయల్ నిర్వహిస్తున్న ట్రయల్ కోర్టు రౌజ్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరిచి కస్టడీ కావాలని చెప్పి కస్టడీ పిటిషన్ కూడా ఈడీ అధికారులు దాఖలు చేసే అవకాశం ఉంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలి, కస్టడీని వ్యతిరేకిస్తూ ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి, కస్టడీ అవసరం లేదు అని చెప్పడానికి తగిన ఆర్గ్యుమెంట్స్ వాదనలు తమ దగ్గరే ఉన్నాయన్న దాని మీద ప్రస్తుతం దృష్టి పెట్టి ఉంచారు. ఆ లీగల్ రెమెడీస్ అన్నింటినీ కూడా ఆమె తరపు న్యాయవాదులు ఒకవైపు పరిశీలిస్తున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు అంటే ఈ స్టెప్ లో ఈ ఫేజ్ లో మహాత్మా అంటే టెక్నికల్ గా ఒక జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అంటే ఈ స్టెప్ లో కేవలం వాళ్ళ వైపు నుంచి పిటిషన్ కి ఎలాంటి అంశాలను పొందుపరిచారని మాత్రమే చూస్తారా, లేకపోతే వాదనలకు అనుమతి ఉంటుందా? బికాస్ ఈడీ వైపు నుంచి కూడా వాళ్ళ వైపు నుంచి తమ వర్షన్ వినిపిస్తారా? ఎలా ఉంటుంది మహాత్మా? ఎప్పుడైనా సరే ఏ కేసులోనైనా రిమాండ్ చేసినప్పుడు కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇమ్మీడియట్ గా అక్కడ వినిపించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రిమాండ్ అరెస్ట్ ని ఛాలెంజ్ చేయొచ్చు. అసలు అరెస్ట్ అవసరం లేకుండానే వీరు చేశారు, తాము విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తూనే ఉన్నాము, అరెస్ట్ ఇక్కడ అనివార్యం కానే కాదు, కానీ తమను అరెస్ట్ చేశారంటూ సాధారణంగా ప్రతి సందర్భంలోనూ నిందితుల తరఫున వాదనలు వినిపిస్తూ ఉంటారు. ఆ వాదోపవాదాల అనంతరమే ఆ రిమాండ్ కి పంపించడము, రిమాండ్ తో పాటుగా కస్టడీ కోరితే గనక దర్యాప్తు సంస్థ కస్టడీ కోరినప్పుడు ఎన్ని రోజులు కస్టడీ కోరుతున్నారు, ఎన్ని రోజులు ఇవ్వాలి అన్నది న్యాయమూర్తి డిస్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈడీ ఏం చెప్పే అవకాశం ఉంది మహాత్మా? ఇప్పుడు ఈడీ వైపు నుంచి కూడా ఏం చెప్పే అవకాశం ఉంది అలా అయితే? ఎగ్జాక్ట్లీ దర్యాప్తు సంస్థ అంటే ఈ కేసులో ఈడీ దర్యాప్తు సంస్థగా ఉంది. తాము గతంలో 2 సార్లు సమన్లు జారీ చేసినా వాటిని బేఖాతరు చేశారు, విచారణకు సహకరించడం లేదు కాబట్టే అరెస్ట్ చేయక తప్పలేదు అంటూ వారి వాదనలు వినిపించే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం కవితకు వ్యతిరేకంగా తాము సేకరించిన డిజిటల్ ఎవిడెన్సెస్ అంటే వాట్సాప్ సంభాషణలు కావచ్చు, బ్యాంక్ లావాదేవీలు కావచ్చు, ఇతరత్ర ఇంకేవైతే వారు సేకరించారో వాటిని సైతం ప్రస్తావించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ కేసులో ఇదివరకు అరెస్ట్ అయిన నిందితులు, కేసులో సాక్షులుగా ఉన్న వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాటిలో కవిత పాత్రను నిర్ధారించే అంశాలు, వీటన్నిటినీ కూడా ఈ రిమాండ్ సందర్భంగా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మహాత్మా. అప్డేట్స్ కోసం మరొకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఇది మనకు ప్రస్తుతం అందుతున్న ఇన్ఫర్మేషన్.